నమస్తే, నేను మీ గోపి. బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బంద్లో నిలిపివేత కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఆర్టీసీ కార్మికులు, నాయకులు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కూడా అందరూ కూడా నిరసన బాట పట్టారు. సో ఇదే క్రమంలో భాగంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్కి అయితే ఆర్టీసీ యాజమాన్యం మొత్తం కూడా నోటీసులు అయితే ఇవ్వబోతున్నారు. గతంలో కూడా మనం చూసుకోవచ్చు, 4 సంవత్సరాల క్రితం ఇదే సమయం మొదలైంది. అప్పుడు కూడా ప్రాణ నష్టం జరిగింది. సో మరలా ప్రాణ నష్టం జరగబోతుంది అన్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు కూడా వస్తున్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్సులు కూడా బంద్ చేయబోతున్నారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇదే అంశం గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మా కరెస్పాండెంట్ రాఘవ ఉన్నారు. అతను అడిగి తెలుసుకుందాం. సో రాఘవ, చెప్పండి, అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? అవును గోపి, ఆర్టీసీ కార్మికులు అయితే సమ్మెబాటు పడుతున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఏదైతే ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్కి అయితే నోటీసులు ఇవ్వబోతున్నారు. ప్రధానంగా వారి డిమాండ్లు ఏంటంటే టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఒకటి, అదేవిధంగా 2021 నుంచి ఉన్న వేతనాల అమలు ప్రస్తుతం వేతనాలు పెండింగ్లో ఉన్న వేతనాలు అయితే అమలు చేయడం అయితే రెండోది, ట్రేడ్ యూనియన్లపై ఉన్న ఆంక్షలను అయితే పూర్తిగా ఎత్తివేయాలని అయితే వారు కోరుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు భయభ్రాంతులకు గురయ్యే సమస్య ఏంటంటే ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయో, డీజిల్ బస్సులు, ఈ బస్సులు తీసేసి ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెడతామని ప్రభుత్వ నిర్ణయాన్ని అయితే పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేట్ యాజమాన్యం చేతిలో ఉంటాయి, కార్మికులకు ఉద్యోగ ఉపాధి కల్పనలో అయితే పోతాయంటూ కూడా ఆర్టీసీ కార్మికులు అయితే ప్రధానంగా భయపడుతున్న సమస్యగా అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీపై అయితే 4 ఏళ్ల తర్వాత అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆర్టీసీ కార్మికులు అయితే సమ్మెబాటును పట్టిన పరిస్థితి. ఏదైతే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీపై అయితే 1 సంవత్సర కాలం అయినా సరే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చలేదని అయితే వారు దుయ్యపడుతున్నారు. అదేవిధంగా కనుక తమకు డిమాండ్లు కనుక సహకరించకపోతే మార్చి నుంచి కూడా భారీ ఎత్తున సమ్మెబాట పడతామని అయితే వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది గోపి. అదేవిధంగా చూసుకుంటే మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే సజ్జనార్ ఉన్నారో ఆయనకు నోటీసులు ఇవ్వనున్నారు. ఆయన ఇచ్చే మాటను బట్టి కూడా వారి సమ్మె విరమించాలా లేదంటే కంటిన్యూ చేయాలా అనేది వారు కార్మిక యూనియన్లు అయితే ఆలోచించుకునే పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా చేశారు. అయితే భారీ ఎత్తున ఆర్టీసీ కార్మికులు అయితే సమ్మెబాట పట్టడం జరిగింది. ఏదైతే ప్రధానంగా ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ అయితే పెద్ద ఎత్తున ఉండడంతో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే దానికి ససేమిరా అనడంతో కార్మికులు అయితే పోరుబాటు పట్టిన సంగతి అయితే అందరికీ తెలిసిందే. అందులో కొంతమంది ప్రాణాలు కూడా పోయిన సంగతి ప్రతి ఒక్కరికి గుర్తున్న విషయమే. అయితే ప్రధానంగా వాళ్ళు డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఎలక్ట్రికల్ బస్సులు అయితే పూర్తి స్థాయిలో నిలిపివేయాలి, ఎలక్ట్రికల్ బస్సుల వల్ల తమ ఉపాధి అవకాశాలు కోల్పోతామంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా కనుక డిమాండ్లు కనుక ఒప్పుకోకపోతే మార్చి 1వ తేదీ నుంచి కూడా సమ్మెబాటు పట్టే అవకాశం ఉంది గోపి. రాఘవ, మనం చూసుకోవచ్చు, ఈ కార్మికుల్ని వెనకమాల నుండి ఒక పార్టీ ఉసుగొలుపుతుంది. ఆ పార్టీ నేపథ్యంలో భాగంగా ఆ పార్టీ వాళ్ళు చెప్తుంటే వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు అంటే మనకు కనబడుతుంది. అది కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. సో దీని మీద ఏమంటారు? ఆ విషయం అయితే అది ఎలా ఉన్నా అంటే గత ప్రభుత్వంలో కూడా ఆర్టీసీ కార్మికులు అయితే సమ్మెబాటు పట్టడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు ఆర్టీసీ కార్మికులకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం కూడా జరిగింది గోపి. అయితే వచ్చి కాంగ్రెస్ పార్టీ సంవత్సరం కాలం అయినా సరే మీ డిమాండ్లు మేము నెరవేరుస్తాం, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామంటూ కూడా అధికారంలోకి రావడం జరిగింది. అధికారం వచ్చి సంవత్సరం అయినా సరే ఆర్టీసీ కార్మికులకు ఉన్న సమస్యలు అయితే ప్రధానంగా తీర్చకపోగా, పాత బకాయిలు కూడా చెల్లించకపోగా, ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయానికైతే పూర్తిగా ఆర్టీసీ కార్మికుల యూనియన్ అయితే వ్యతిరేకించే పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు ఫ్రీ బస్సులు కూడా అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే సర్వీస్ అయితే నిలిపివేశారు. మహాలక్ష్మి పథకం కింద వచ్చిన ఫ్రీ బస్సు రావడంతోనే కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి సంతకం అయితే దానిపై చేయడం జరిగింది. ఫ్రీ బస్సు మహిళలకు పెద్ద ఎత్తున ఆదరణ కూడా లభించింది. ఏదైతే కూలీ నాలి చేసుకునే మహిళలు కానీ, పేద బడుగు బలహీన వర్గాలు, మిడిల్ క్లాసు ప్రజలు కూడా వారి ఉపాధికి అయితే చాలా ఉపయోగపడే పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఆర్టీసీ బస్సు ఒక స్థలం నుంచి ఇంకో ప్రాంతానికి చేరవేరడానికి అనువుగా ఉంది. ఫ్రీ కావడంతో మహిళల వైపు నుంచి అయితే కొంత ఊరట లభిస్తుంది. అదేవిధంగా ఫ్రీ బస్సు రావడం వల్ల కండక్టర్లపై అయితే తీవ్ర ఒత్తిడి జరుగుతుంది. అనేక దాడులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. మహిళలు లగేజ్ గురించి కూడా కండక్టర్లపై చేయి చేసుకోవడం, వాగ్వివాదాలకు దిగడం, పెద్ద ఎత్తున అయితే గొడవలు కూడా ఆర్టీసీ జుట్లు పరుచుకునే పరిస్థితి, కొట్టుకోవడం కూడా బస్సుల్లో మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మహిళలు కొంత ఒకటి వాళ్ళ డిమాండ్స్లో ఫ్రీ బస్సును తొలగించాలి అనే ఒక మెన్షన్ కూడా చేసినట్టు కనబడుతుంది. దానికి ఏమంటారు? అదే ప్రధానంగా ఈ కండక్టర్లను డ్రైవర్లు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది మహిళలు అయితే వాగ్వివాదాలకు దిగడం, అదేవిధంగా దాళ్లు కూడా దిగబడే పరిస్థితి, ఒకరిపై ఒకరు మహిళలు జుట్లు పుచ్చుకుని కొట్టుకునే పరిస్థితి కూడా ఆర్టీసీ బస్సుల్లో తరచూ కనబడుతూ ఉంది. ఎందుకంటే సీట్ల గురించి
కొట్టుకుంటున్నారు. టికెట్ ఫ్రీగా ఉన్న సీట్లు అయితే ఫ్రీగా లేని పరిస్థితి, జనాభా ఎక్కువగా ఉండడంతో టికెట్లు ఆ సీట్ల గురించి కూడా కొట్టుకోవడం, లగేజీల గురించి దాడులు చేసుకోవడం, ఒకరినొకరు ఆర్టీసీ కండక్టర్ కూడా మాట్లాడితే కండక్టర్పై కూడా ఎదురు తిరిగి దాడి చేయడంతో కండక్టర్లు తలలు పుచ్చుకునే పరిస్థితి. అదేవిధంగా ఫ్రీ బస్సు రావడం వల్ల పెద్ద ఎత్తున అయితే జనాల్లోకి బస్సుల్లోకి మరొక బస్సు లేట్ అవడంతో ఒకే బస్సులో ఎక్కువ మంది ప్రయాణించడం వల్ల కొంతమంది డ్రైవర్లు అయితే నేను ఇంకా ఈ బస్సు నడపనంటూ కూడా ఇక్కడే నిలిపివేస్తాను, దిగాలి, మరొక బస్సు ఎక్కాలి, లేకపోతే నేను నడపనంటూ కూడా కిందకి దిగిపోయి నిరసన చేసిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి గోపి. అయితే ప్రధానంగా ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే వస్తున్న ప్రభుత్వం తీసుకొస్తున్న నేపథ్యంలోనే ప్రధానంగా వారి డిమాండ్ ఎలక్ట్రికల్ బస్సులు ఖచ్చితంగా నిలిపివేయాలి. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులకు ఇబ్బంది అవుతుంది, ప్రైవేట్ బస్సులు రావడం వల్ల మాకు ఉద్యోగ అవకాశాలు కోల్పోతాయంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ జరుగుతుంది. అదేవిధంగా టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ గతం నుంచి కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు దాకా అమలు కాలేదు. తెలంగాణ స్టేట్లో అయితే అది పూర్తిగా అమలు కాని పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీని అయితే విలీనం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు గోపి. ఓకే రైట్, థ్యాంక్ యూ రాఘవ.